नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। बड़े बैठ रहा ఇవి తయారు చేయటం కాదు సార్. ఎలా ఉంటాయంటే ఇవి లైసెన్స్ ఉత్పత్తిదారుల నుంచి తయారు చేసినవి కావు. ఇవి ఎక్స్పైరీ డేట్ అయినవి కానీ తర్వాత అవి డిస్కార్డెడ్ సీడ్ కొన్ని ఉంటుంది. సో అలాంటివి వీళ్ళు వేరే స్టేట్ల నుంచి కానీ అవన్నీ తీసుకొచ్చేసి మనకి వాళ్ళు పక్కదారులు అమ్ముతుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ద్వారా తీసుకునే విత్తనాలు వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది లేదండి. ఎందుకంటే ఏదైతే విత్తన లైసెన్స్ ఉన్న ఉత్పత్తిదారులు ఉంటారో ఆ సీడ్ కూడా అదన్నీ కూడా మేము క్రష్ చేస్తాం. మాకు చూపిస్తారు ఎంత సీడ్ వస్తుంది, అందులో జనరేషన్ పాస్ అంటే ఏమేమి పాస్ అయినాయి, పాస్ కాని లాట్స్ ఏంటి, అవన్నీ కూడా మాకు అన్ని కూడా డేటా ఉంటుంది. సో ఆ జనరేషన్ టెస్ట్ పాస్ కాని సీడ్స్ అన్ని కూడా డిస్పోజల్ చేస్తారు యాజ్ పర్ ద ప్రొసీజర్ ప్రకారం. సో వీళ్ళ ద్వారా అక్కడికి చేరే అవకాశం ఉండదు. చెప్పినప్పుడు రెక్టిఫైబుల్ అండ్ నాన్ రెక్టిఫైబుల్ పబ్లిక్ కూడా జనరల్ పబ్లిక్ అది చెప్తే
దాన్ని చూసి ఇది అనుకోదు అలా టేస్ట్ చేసి కానీ ఈజీగా ఉంటుంది. ఈ ప్యాకెట్స్ కూడా ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? హైట్ మంచిగా లేదు, కరెక్ట్ పెట్టాలి. సంజయ్ ఏ బాబు గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మరి మీ అందరికీ తెలుసు నకిలీ విత్తనాలు రైతుకి ఎంత సమస్య తెచ్చిపెడుతుందో అని చెప్పి. మరి కరువు, వడగండ్ల వాన, మరి ప్రతికూల ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటికన్నీ మించిన సమస్య ఏదైతే ఉన్నదో అది నకిలీ విత్తనాల సమస్య. మరి ఈ నకిలీ విత్తనాల సమస్య మనకి రాష్ట్రంలోని అరికట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మరి ఎవరైతే స్పూరియస్ సీడ్స్ తయారు చేస్తారో వాళ్ళని కంప్లీట్గా అణిచివేయాలని చెప్పి ఆ సరఫరా మరియు నెట్వర్క్ కూడా అంతా అరికెట్టాలని చెప్పి మాకు ఈ యాసంగి సీజన్ ముందు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి మాకు చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ స్పూరియస్ సీడ్స్ బెడద ఏదైతే ఉన్నదో అది తగ్గించాలని చెప్పి మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మరి దీన్ని పురస్కరించు లైసెన్సులు జారీ చేసి వారి ద్వారా నాణ్యమైన విత్తనాలని రైతులకు అందజేస్తారు. అయితే దీన్ని కొంతమంది నకిలీ విత్తనదారులు, ఉత్పత్తిదారులు ఏంటంటే రైతుల అవసరాలని ఆసరగా చేసుకొని వారికి బయట అంటే లైసెన్స్డ్ ప్రెమిసెస్లో వచ్చే రేటు కంటే కూడా తక్కువ అందజూపి 100 రూపాయలు తక్కువ వస్తుంది, 200 తక్కువ వస్తుంది అనేసి వాళ్ళ అవసరాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని నకిలీ విత్తనాలు మార్కెట్కు తీసుకొస్తుంటారు. ఈ నకిలీ విత్తనాలు ఏంటంటే లైసెన్స్ దారులు ఉత్పత్తి చేసినవి కావు. అలానే ప్యాకింగ్ కూడా మనకు అన్ని డీటెయిల్స్ అంటే మనకు లైసెన్స్ వాళ్ళు అమ్మే విత్తనాలలో మన ప్యాకింగ్ మీద ఎప్పుడు అది ఉత్పత్తి అయింది, ఎక్కడ ఉత్పత్తి అయింది, దాని వ్యాలిటీ ఎంత, ఆ ఏరియాకి ఆ క్రాప్ సూటబుల్ అవుతుందా లేదా, దాని తర్వాత జర్మినేషన్ పర్సంటేజ్ ఎంత, ప్యూరిటీ ఎంత, ప్రతి ఒక్క అంశం కూడా ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. కాబట్టి రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఏంటంటే అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. దయచేసి ఎందుకంటే మనకు మీ దగ్గర లోకల్గా వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఎలాంటి డౌట్ వచ్చినా కానీ మీరు వారి ఆ డౌట్ని నివృత్తి చేసుకుని విత్తనాలు కొనేటప్పుడు దయచేసి వారిని సంప్రదించండి. మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు మీకు అర్థం కాకపోతే. కానీ ఈ విషయాలు ఇవన్నీ కూడా ప్యాకెట్ల మీద ఉన్నాయా లేవా చూడాలి.
ప్యాకింగ్. ఎందుకంటే మనము నకిలీ విత్తన ఉత్పత్తిదారులు సేమ్ అలాంటి ప్యాకింగ్ ఇమిటేషన్ ప్యాకింగ్ కూడా తీసుకొచ్చి అట్రాక్టివ్ ప్యాకింగ్ తీసుకొచ్చేసి మనకు అమ్ముతారు. రైతులు ఏంటంటే ఆ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ ఒకటేలాగా ఉంది, పువ్వు గుర్తు అట్లనే ఉంది అన్న పువ్వులాగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు మోసపోయి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తర్వాత వీరు కొన్ని సిల్వర్ ఫాయిల్స్ అంటే రేట్ తక్కువ, నీకు ఎందుకు రేట్ ఒకసారి ఆలోచించాలి తీసుకునే ముందు రేట్ ఎందుకు తక్కువకు వస్తుంది. గవర్నమెంట్ మనకు అన్ని ఆలోచించి నిర్ణీతంగా రేటు BG1కి 635 రూపాయలు, BG2 వెరైటీకి 853 రూపాయలు నిర్ధారించింది. ఆ రేటు మనకి ప్యాకెట్ మీద ముద్రించి ఉంటుంది. అందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే అంతకంటే ఎక్కువ ముద్రించి దాన్ని మీకు తక్కువ రేటుకి ఇస్తున్నాము. 50% మీకు సబ్సిడీ మీకు తక్కువ about 1250 kgs వరకు సీజ్ చేశాం ఇది. అండ్ అబౌట్ 15 liters ఆఫ్ గోష్ ఆయిల్ కూడా అంటే విచ్ ఈస్ యూస్ ఫర్ కలరింగ్ ఆఫ్ ది సీడ్స్, వీటిని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇందులోని మనం టోటల్గా చూస్తే ప్రధాన నిందితుడు ఘట్టంనేని వెంకటరమణ, ఈయన దౌలతాబాద్కి చెందిన ఈయన ఒక ఫర్టిలైజర్ షాప్ అనురాధ ట్రేడర్స్ అని దౌలతాబాద్లోని అక్కడ రన్ చేస్తూ ఉంటాడు. ఈ వెంకటరమణ అలాంగ్ విత్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అండ్ రఘుపతి రెడ్డి వీళ్ళందరూ కలిసి మనకి ఈ రంగారెడ్డి జిల్లా దెన్ షాబాద్ ఏరియాలోని అక్కడ ఈ కాటన్ సీడ్స్ విక్రయించాలని చెప్పి వీళ్ళు వెళ్తున్న క్రమంలో మనం వీళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఏమో బాచుపల్లి అండ్ బాలానగర్లోని అండర్ సెక్షన్ 420 అండ్ సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్. మరి వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా కూడా మనకి నడిపించింది సూరతరాయి శివారెడ్డి అని. ఈయన యాదగిరి కర్ణాటక డిస్ట్రిక్ట్లోని ఒక రాఘవేంద్ర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్స్ రన్ చేస్తూ ఉంటాడు. ఈయన అర్లియర్ ఒక సీడ్ ఆర్గనైజర్గా ఒక సీడ్ కంపెనీలోని పనిచేశాడు. సో HT అండ్ BG3 కాటన్ సీడ్స్కి చాలా డిమాండ్ ఉన్నదని చెప్పి ఆన్ ద 25th ఆఫ్ మే ఒక బొలెరో వెహికల్లోని బాచుపల్లి అండ్ బాలానగర్ ఏరియాస్లోకి వచ్చి అక్కడ రైతులకి ఇంకా డీలర్స్కి అమ్ముదామని చెప్తున్న క్రమంలో మన ఈ జాయింట్ టీం ఏదైతే ఉన్నదో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. టోటలీ ఈ పర్టికులర్ కేసులోని మనకి 1.4 tons ఆఫ్ BT HT కాటన్ సీడ్స్ అన్నది మనము రికవర్ చేశాము. సో ఇదంతా ఇంతే కాకుండా మీరు ఇక్కడ చూస్తే ఒక ఫేక్ బ్రాండెడ్ సీడ్స్ పౌచ్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మరి మీ అందరికీ తెలుసు నకిలీ విత్తనాలు రైతుకి ఎంత సమస్య తెచ్చిపెడుతుందో అని చెప్పి. మరి కరువు, వడగండ్ల వాన, మరి ప్రతికూల ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటికన్నీ మించిన సమస్య ఏదైతే ఉన్నదో అది నకిలీ విత్తనాల సమస్య. మరి ఈ నకిలీ విత్తనాల సమస్య మనకి రాష్ట్రంలోని అరికట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మరి ఎవరైతే స్పూరియస్ సీడ్స్ తయారు చేస్తారో వాళ్ళని కంప్లీట్గా అణిచివేయాలని చెప్పి ఆ సరఫరా మరియు నెట్వర్క్ కూడా అంతా అరికెట్టాలని చెప్పి మాకు ఈ యాసంగి సీజన్ ముందు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి మాకు చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ స్పూరియస్ సీడ్స్ బెడద ఏదైతే ఉన్నదో అది తగ్గించాలని చెప్పి మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. పరీక్షించి వాళ్ళ సామర్థ్యాన్ని పరీక్షించి వాళ్ళకు లైసెన్సులు జారీ చేసి వారి ద్వారా నాణ్యమైన విత్తనాలని రైతులకు అందజేస్తారు. అయితే దీన్ని కొంతమంది నకిలీ విత్తనదారులు, ఉత్పత్తిదారులు ఏంటంటే రైతుల అవసరాలని ఆసరగా చేసుకొని వారికి బయట అంటే లైసెన్స్డ్ ప్రెమిసెస్లో వచ్చే రేటు కంటే కూడా తక్కువ అందజూపి 100 రూపాయలు తక్కువ వస్తుంది, 200 తక్కువ వస్తుంది అనేసి వాళ్ళ అవసరాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని నకిలీ విత్తనాలు మార్కెట్కు తీసుకొస్తుంటారు. ఈ నకిలీ విత్తనాలు ఏంటంటే
లైసెన్స్దారులు ఉత్పత్తి చేసినవి కావు. అలానే ప్యాకింగ్ కూడా మనకు అన్ని డీటెయిల్స్ అంటే మనకు వాళ్ళు అమ్మే విత్తనాలలో మన ప్యాకింగ్ మీద ఎప్పుడు అది ఉత్పత్తి అయింది, ఎక్కడ ఉత్పత్తి అయింది, దాని వ్యాలిటీ ఎంత, ఆ ఏరియాకి ఆ క్రాప్ సూటబుల్ అవుతుందా లేదా, దాని తర్వాత జర్మినేషన్ పర్సంటేజ్ ఎంత, ప్యూరిటీ ఎంత, ప్రతి ఒక్క అంశం కూడా ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. కాబట్టి రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఏంటంటే అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. దయచేసి ఎందుకంటే మనకు మీ దగ్గర లోకల్గా వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఎలాంటి డౌట్ వచ్చినా కానీ మీరు వారి ఆ డౌట్ని నివృత్తి చేసుకొని విత్తనాలు కొనేటప్పుడు దయచేసి వారిని సంప్రదించండి. మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు మీకు అర్థం కాకపోతే. కానీ రైతులకి అందుబాటులో వచ్చే ముందు ఎన్నో రకాల టెస్టులు చేసి ఆ విత్తనాలు అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాతనే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. కాబట్టి రైతులందరూ కొనే ముందు ఏదైతే లైసెన్స్ ప్రెమిసెస్ నుంచే కొనండి. కొన్న తర్వాత ఆ పౌచ్ను కూడా మీరు దగ్గర పెట్టుకోండి. బిల్ తీసుకోవాలి, కంపల్సరీ బిల్ తీసుకోండి. ఈ బిల్లు పౌచ్ రెండు కూడా పంట